అయ్యప్ప దీక్షా నియమాలు. అయ్యప్ప దీక్ష తీసుకున్నప్పుడు పాటించవలసిన నియమ నిష్టల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడు చేయవలసిన పనులు: ప్రతిరోజు సూర్యోదయానికి ముందే లేచి కాలకృత్యాలు తీర్చుకుని చన్నీళ్ల శిరస్నానం ఆచరించి అయ్యప్ప స్వామికి దీపారాధన గావించి పూజాది కార్యక్రమాలు అయిన తరువాతనే మంచినీరైనా త్రాగాలి. సాయంత్రం పూట సూర్యాస్తమయమైన తరువాత మరలా చన్నీటి శిరస్నానం ఆచరించి దీపారాధన దేవతార్చన గావించిన తరువాతే భిక్ష చేయవలెను. ప్రతిరోజు ఉదయం సాయంత్రం తప్పనిసరిగా ఏదో ఒక ఆలయాన్ని దర్శించాలి. నల్లని దుస్తులు మాత్రమే ధరించాలి. కాళ్లకు చెప్పులు లేకుండా సంచరించాలి. కటిక నేల మీద పడుకోవాలి. అలా పడుకోలేనివారు నేల మీద కొత్త చాప పరుచుకొని పడుకోవచ్చు. అయ్యప్ప దీక్షలో ఉన్నంతకాలం స్వామియే శరణమయ్యప్ప అనే మూలమంత్రం ఎల్లవేళలా జపించాలి. దీక్షా కాలమునందు ప్రతి ఒక్కరిని భగవత్ స్వరూపంగా భావించాలి. మగవారిని స్వామి అని, ఆడవారిని మాత అని సంబోధించాలి. అయ్యప్పలు ఎల్లవేళలా నుదుటిపై విభూది, చందనం, కుంకుమ ధరించాలి. తరచూ భజన కార్యక్రమాలలో పాల్గొని స్వామి శరణఘోషను చెప్పాలి. అబద్ధం ఆడరాదు, దుర్భాషలాడరాదు, అధిక ప్రసంగాలకు దూరంగా ఉండాలి. హింసాత్మక చర్యలకు దూరంగా ఉండాలి. కోపంగా మాట్లాడటం మరియు తగువులు పడటం వంటివి చేయకూడదు. శక్తి కొలది దీక్షా సమయంలో కనీసం ఒక్కసారైనా 5 అయ్యప్ప స్వాములకు భిక్షకు గాని అల్పాహారానికి గాని ఆహ్వానించాలి. దీక్షా సమయంలో వయస్సు, హోదా, అంతస్తు సర్వము మరచి సాటి అయ్యప్పలకు పాదాభివందనం చేయాలి. ఇప్పటి వరకు మనం అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడు చేయవలసిన పనుల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడు చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం. మెడలో ధరించిన ముద్రమాలను దీక్షలో ఉన్నంత వరకు ఎట్టి పరిస్థితిలో తీయరాదు. దీక్షా కాలమందు క్షవరము గాని, గడ్డము గీసుకోవడం కానీ, గోళ్లు తీయడం వంటి పనులు చేయకూడదు. అస్ఖలిత బ్రహ్మచర్యము పాటించాలి. ఇంటిలో ఒక వేరు గదిలో ఉండుట శ్రేయస్కరం. దాంపత్య జీవితము మనోవాక్యాయ కర్మములందు తలంచకూడదు. అయ్యప్పలు శవమును గాని, బహిష్టి అయిన స్త్రీలను గాని చూడరాదు. అలా చూసిన ఎడల ఇంటికి వచ్చిన వెంటనే చన్నీటి శిరస్నానం ఆచరించి స్వామి శరణఘోష చెప్పిన తరువాతనే మంచినీరైనా త్రాగవలెను. దీక్షా కాలమునందు ఎవ్వరినీ పేరుతో పిలవకూడదు. చెడు అలవాట్లకు, వ్యసనాలకు, మాటలకు దూరంగా ఉండాలి. ఎవరైనా భిక్షకు కానీ అల్పాహారానికి కానీ ఆహ్వానిస్తే వద్దని కానీ రానని కానీ చెప్పకూడదు. అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడు తల్లిదండ్రులకు తప్ప దీక్షలో లేని వారికి పాదాభివందనం చేయరాదు. అయ్యప్ప దీక్ష తీసుకున్నవారు ఈ నియమాలను నిష్టగా పాటించి ఆ అయ్యప్ప కృపాకటాక్షం పొందుతారని ఆశిస్తున్నాము.